వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు వెజిటేబుల్ పర్తా చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి. ఇందులో ఆనియన్ ఎర్రగా వేయించుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆలు గోబీ బీన్స్ బఠానాలు క్యారెట్ వేసుకోవాలి. ఇవి వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాలు అలా ఉడికించి వేసుకోవాలన్నమాట, ఎక్కువ ఉడకకూడదు. ఇందులో పెరుగు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర మసాలా, రెడ్ చిల్లీ, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇట్లా వేడి నీళ్ళలో పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, లవంగా, చెక్క, యాలకులు వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ కాగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. అవి ఉడుకుతున్నాయి. రేకు ఇలా పెద్దగా చేసుకోవాలి. దీనికంటే ఎక్కువగా ఉండాలన్నమాట. ఫస్ట్ రైస్ ఆలు స్టఫింగ్, ఇలా వేసుకున్న తర్వాత పైన రైస్ వేసుకోవాలి. వేసి ఇందులో ఫుడ్ కలర్ లేదు ఇలా ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి, వేయించిన ఆనియన్. ఇట్లా తినేవాళ్ళని పక్కన పెట్టుకోకండి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి గాయ్స్. ఇప్పుడు దీనిని అలా బాగా ఉండాలన్నమాట. గుంత గిన్నె ఇంకా పెద్దది ఉంటే తీసుకోండి, బెటర్ దెన్ టు అతికియాలి. ఏ షేప్లో అయినా అతికించుకోవచ్చు. మా మమ్మీకి రౌండ్ ఇష్టం. ఇప్పుడు దీన్ని పైన పెట్టాలి. ఇలా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ పెట్టి సిమ్లోనే కాల్చాలన్నమాట. మూత పెట్టి దీన్ని ఇవి పక్క కాలింది. దీన్ని ఇట్లా తిప్పి వేసుకోవాలంటే ఎట్లా అంటే ఇట్లా పెట్టుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట, ఇరిగిపోకుండా అట్లా. దీన్ని మూత పెట్టాలి సిమ్లో, ఆయిల్ కింద ఆయిల్ వేసి ఇలా తీయాలన్నమాట. తీసినాక కట్ చేస్తే ఏమన్నా వావ్. మీరు ట్రై చేయండి గాయ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.